నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సమరం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మొదటి విడతలో మహబూబ్ నగర్ మండలానికి సంబంధించి 24 గ్రామ పంచాయతీలకు నిన్ననే వాటి గుర్తులకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్, అదేవిధంగా ఎన్నికల అధికారులు కూడా గుర్తులు కేటాయించడంతో చాలా గ్రామ పంచాయతీలకు కూడా 2 లేదా 3 మధ్య పోటీ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే అదే మండలానికి సంబంధించి ఓబులాయపల్లి గ్రామం అనే గ్రామంలో సర్పంచ్ని ఏకగ్రీవంగా గ్రామ ప్రజలందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి వారికి మద్దతు తెలుపుతూ వారికి ఒకే వ్యక్తిని గ్రామ సర్పంచ్గా అయితే ఎన్నుకున్నారు. ప్రస్తుతం అదే గ్రామానికి సంబంధించినటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్ కృష్ణయ్య ఉన్నారు. మాట్లాడదాం. అసలు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తుంది. అన్ని పార్టీలు కలిసి నాకు మద్దతు తెలిపినాయి. మొత్తం అన్ని కులాలు, అన్ని పార్టీలు అన్ని కలిసి నాకు మద్దతు తెలిపినాయి. ఇప్పుడు మొదటిసారా నువ్వు పోటీ చేయడం? ఇది రెండోసారి. పోయినసారి ఓడిపోయినా, ఇప్పుడు గెలిపిన అన్ని ఏకగ్రహంగా అన్ని పార్టీలు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే 2 లేదా 3 మధ్యలో పోటీ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీకు కనీసం పోటీ చేయాలంటే 10 నుండి 15 లక్షలు అయితే ఆ 10-15 లక్షలు ఇప్పుడు ఒక విధంగా గ్రామ అభివృద్ధికి అయితే సాయం అనుకుంటారు. ఎట్లా అనిపిస్తుంది? పంచుతున్న ఊరిని డెవలప్ చేయాలని నా మనసులో తలుచుకుంటున్నా. చేయాలనిపిస్తుంది. చేయాలి. గుడి కానీ, బడి కానీ, అన్ని ఊళ్ళో నీళ్లు కానీ, మోర్లు కానీ, లైట్లు కానీ అన్ని చూసుకోవాలని నా మనసు తలుచుకుంటాను. గ్రామ పంచాయతీ అంటే దాదాపుగా ఒక 5 సంవత్సరాల పదవి కాలం, 1 రోజు 2 రోజులు అయితే కాదు, 5 సంవత్సరాల కాలం నీ ముందు ఉన్న ఆశయం ఏంటి? ఇంత గ్రామానికి సంబంధించిందే నా కోరిక ఏమున్నదంటే, ఫస్ట్ మా నాయన ఉన్నప్పుడు ఊరికి డెవలప్ చేసిండు. మా నాయన చేసిన డెవలప్లో మా నాయనలాగా నేనే చేయాలని నా మనసుకు తలుచుకున్నా. చేయాలనిపిస్తుంది. చేయాలనుకున్నది దీని. దానికి ఇప్పుడు గ్రామ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీరు? ప్రజలకంటే నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఊరిని డెవలప్ చేసుకోవాలి మంచిగా. గవర్నమెంట్ని కూడా తలుచుకొని పైకి పోవాలని పోయి అడిగి ఊరికి నాకు ఫండ్స్ కావాలని కోరుకుంటున్నా. ఇది మొత్తానికి అయితే గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. అయితే ఒకటే పార్టీ కాకుండా అనేక పార్టీల మంది కూడా ఇక్కడ ఉన్నారు. అనేక పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. ఇతను గవర్నమెంట్ గ్రామ పంచాయతీలో జాబ్ కూడా ఉండే, జాబ్ కూడా వదులుకున్నాడు. ఎందుకు మామ అని మేము అడిగితే, లేదు నేను ప్రజలకు సాయం చేయాలి, మా నాన్న పేరు నేను నిలబెట్టాలి, పోయినసారి కూడా నేను ఓడిపోయినా, కంపల్సరీ సార్ నేను నిలబడతా అంటే మేమందరం కూడా రెడ్డిలో అందరం అన్ని కులాలు ఐక్యమై ఆయనకు మద్దతు తెలపడం జరిగింది. ఆయన కసి కోరిక ఏంటంటే ఊరికి డెవలప్ చేయాలి, నేను ఒక్కసారి సర్పంచ్ కావాలి. నా ప్రగాఢ విశ్వాసం. నా ఇంట్లో కూడా ఇష్టం లేకుండా కూడా నేను కావాలని కోరుకున్నా. నా ఇంట్లో కూడా మద్దతు తెలిపిండ్రు. మీరందరూ మద్దతు తెలిపినందుకు కూడా ఆయన సంతోషపడ్డారు. కాబట్టి ఆ పెద్ద మనిషికి మేము చేయాలి. మంచి మనసు ఉంది. వాటర్ మ్యాన్ మా ఊర్లో దాన్ని కూడా జాబ్కు రాజీనామా చేసి గత 25-30 ఏళ్ళ నుంచి వాటర్ మ్యాన్గా ఉన్నాడు. ఆయనకు తెలుసు మంచి చెడు ఏంది అన్నీ తెలుసు, ప్రతి కుటుంబం తెలుసు ఆయనకు. కాబట్టి ఈ వ్యక్తి ఉంటే కంపల్సరీ ఊరికి డెవలప్ చేస్తాడు. అందరి మనిషి, ఒక పార్టీకి, ఒక వ్యక్తికి, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఈ కృష్ణయ్య. కాబట్టి మేము మామని అంటాం. మేము రెడ్డిలము, మేము యాదవులని మామనే భూమి పక్కన భూమి కలిసిమెలిసి ఉన్న వ్యక్తిత్వం, వీళ్ళ కుటుంబం చాలా మంచిది. కాబట్టి ఇంతమంది ఏకమయ్యారు. మా ఊర్లో లేని రాజకీయం ఎక్కడ లేదు. ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మూడు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కదిలి వచ్చిందంటే ఆయన వ్యక్తిత్వం మా ఏకతాటిపై అభిప్రాయం తీసుకున్నందుకు వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నాడు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం, అన్ని అఖిల పక్షాలు కూడా మొత్తం ఏకమై సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? కృష్ణయ్య అనేటైన ప్రతి పార్టీకి మంచితనం వల్లనే ఈయనని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ పార్టీ కాంగ్రెస్ అనడం లేదు, టీఆర్ఎస్ అనడం లేదు, బీజేపీ అనడం లేదు. ఆ మంచితనంతో ఈరోజు మేము ఆయనని కాంగ్రెస్ పార్టీలకు తీసుకొని కాంగ్రెస్ పార్టీ తరపుకి వెళ్ళి అభ్యర్థిగా పెట్టుకొని గెలిపించుకోవడం జరిగింది. అట్లాంటి వ్యక్తి మాకు దొరకడం కూడా అదృష్టమే. ఈ వెనుక ముందు కులము మతము అనేది ఎలాంటి ఆయనకు లేదు. రెడ్డిలు కానీ, ఒడ్డిళ్ళు కానీ, యాదవులు కానీ, ముస్లిమ్స్ కానీ ఎవరైనా ఆయనకు మంచితనం ఉంది. కాబట్టే ఈరోజు ఆయనకు ఓటు ఎలక్షన్ కాకుండా ఏకాభిప్రాయంగా ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. నా అభిప్రాయం. దానికి ఇప్పుడు మీరు కేవలం 10 మంది మాత్రమే ఉందా గ్రామానికి సంబంధించి? అటువంటి వ్యక్తికి 10 మందే సపోర్ట్ చేస్తున్నా గ్రామ ప్రజలందరూ ఉందా? గ్రామ ప్రజలు మొత్తం ఏ కులం అనేది లేదు, ఎస్సీ అనేది లేదు, బీసీ అనేది లేదు, ఓసీ అనేది లేదు, మైనార్టీ అనేది లేదు. ప్రతి క్యాస్ట్ వాళ్ళు, ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఆయనని సహకరించడం జరిగింది. ఇప్పుడు మీకు సంబంధించి ఇప్పుడు 5 సంవత్సరాల పదవి కాలం ఉంది. గ్రామాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతాం? మేము
ఎవ్వరము ఏ పార్టీ అనకుండా కూడా అధికారికంగా ఏ పార్టీ ఉందో ఊరిని డెవలప్ చేయాలనుకున్నప్పుడు పార్టీలు గీటీలు మాకు పక్కకెట్టుకోవాల్సిందే. కాబట్టి అధికారికంగా ఏ పార్టీ ఉందో ఆ పార్టీ దగ్గర పోయి పనులు చేసుకుని ఊరిని డెవలప్ చేయాలని మా ప్రజెంట్ ఉన్న సర్పంచ్కి, మా ఊళ్ళో ఉన్న ప్రజలు అందరూ సందేశంతో ఆయనకు ఇక్కడ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఆయన అభిప్రాయాలు తీసుకొని ముందుకు సాగుతున్నాం. ఇంకొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడదాము. అసలు ఎట్లా చూస్తారు ఏకగ్రీవాన్ని మీ గ్రామానికి సంబంధించి? ఏకగ్రీవం అంటే ఒక ఎస్సీ రిజర్వేషన్, ఒక బీసీ రిజర్వేషన్, ఒక ఎస్టీ రిజర్వేషన్ అయితే అది సాధ్యపడే విషయం. కానీ ఇక్కడ జనరల్ సీట్లో ఒక బీసీ అభ్యర్థిని అతని మంచితనాన్ని చూసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడము చాలా ఆశ్చర్యపోయే అవసరం ఉంది. అయితే మా అందరికీ ఇంతకుముందు మల్టీపర్పస్ జాబ్లో ఒక 10-15 సంవత్సరాల అనుభవం ఉంది. అతనికి గ్రామంలో సమస్యలు అన్నిటి మీద సంపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి ఆయనకు డెవలప్మెంట్ విషయం సపరేట్గా చెప్పే అవసరం లేదు. అందరితో ఒక సోదరునిగా ఉంటాడు. అయితే దీనికి అందరము ఏకాభిప్రాయంతో పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా అందరం పోటీపడి జనరల్ సీట్ మేము కూడా వేసిన నామినేషన్ ఆయన కూడా ఉపసంహరణ చేసుకొని ఆ అభ్యర్థిని నిన్న ఈ టైంలోనే 2-2:30కు మేము ఏకగ్రీవంగా ఎన్నుకొని మా కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇస్తున్నాం అంతే. మీరు కూడా నామినేషన్ వేసినారు అంటే మీకు కూడా ఆశ ఉండి ఉంటుంది, మిమ్మల్ని ఏకగ్రీవం చేసింటే బాగుంటుంది అనిపించింది, అట్లేమని అనిపించిందా? మాకు నన్ను చేసేట కన్నా నాకన్నా బెటర్ పర్సన్ కృష్ణ అని నేను కూడా అనుకుంటున్నా. దాంతోపాటు మాకు అభ్యర్థి కన్నా మా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఒక సర్పంచ్ని ఇక్కడ ఇవ్వడం ముఖ్యమని గ్రహించి ఈ పని చేస్తున్నాం మేము. ఇది మొత్తానికి ఏదైతే రూరల్ మండలానికి సంబంధించి ఓబ్లాయిపల్లి గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా గ్రామము అభివృద్ధి దిశగా రానున్న 5 సంవత్సరాలలో ఉంటుంది. ఏది ఏమైనప్పుడు కూడా గ్రామంలో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి కృష్ణయ్య ఇంతకుముందు కూడా మల్టీపర్పస్ ఉద్యోగిగా ఉండే ఆయనకు గ్రామానికి సంబంధించిన అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామాన్ని అయితే అభివృద్ధి పథంలో తీసుకువెళ్తాడన్నటువంటి నమ్మకం అయితే గ్రామ ప్రజలకు ఉందని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అభినవ్ భారత్, చందు, మహబూబ్ నగర్.